ఎవరిదా అంటే ఇగో ఆయన ఫలానా ఆయనని చెప్తారు. మనకు దండి మీద 4 రకాల వస్త్రాలు ఆరేసామనుకోండి, ఈ షర్ట్ ఎవరిది, మర్చిపోయారు ఎవరు, ఇది ఎవరు అని అడుగుతుంటారు కదా, ఈ ఫలానా వాళ్ళదని చెప్తాం. అంత మాత్రం చేత షర్ట్ మాత్రమే నేను కాదు అనేటటువంటి భావంతో ఉండాలి. క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞుడు వేరు, రథం వేరు, రధికుడు వేరు. చూసారా, రథం అనేటటువంటి భౌతికమైనది, రధికుడు లోపల కూర్చున్నటువంటి వాడు మాత్రమే చైతన్యుడు. ఆ చైతన్యమే నువ్వు. ఈ రథాన్ని చూసి మురిసిపోమాకు. రథం 3 నాళ్ళు ముచ్చటే. ఇట్లాంటి రథాలు ఎన్ని అధిరోహించావో. ఈ రథం వచ్చినాకనే మనకు కాస్త జ్ఞానం పెరిగిన తర్వాత మనకి ఈ విషయాలు ఆలోచిస్తాం. అసలు రథం ఏంటో రధికుడు ఏంటో తెలియనటువంటి జన్మలు గోల్డెన్ అనుభవించి వచ్చాం. కుక్క, నల్లి, పిల్లి అన్నీ అయిపోయింది. అన్ని రథాలు అయిపోయినాయి. చక్ర రథం అయిపోయింది, కంచు రథం అయిపోయింది, బంగారు రథంలోకి వచ్చాం. చూసారా, ఈ రథాన్ని ఇదే శాశ్వతం అనుకోకుండా ఈ లోపల ఉన్నటువంటి రధికుడు శాశ్వతం, ఆత్మ శాశ్వతం అనేటటువంటి విషయాన్ని క్షేత్రజ్ఞ విభాగం అంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడు విభాగం చేశాడు అన్నమాట, డివిజన్ చేశాడు. ఈ డివిజన్ చేయకపోతే ఈ క్షేత్రమే నేను అనుకుంటే, ఇదే శాశ్వతం అనుకుంటే, చూసారా, ఈ శరీరమే శాశ్వతం అనుకుంటే ఇంకా ఇప్పటికే బోళ్ళని ఘోరాలు నేరాలు, బోళ్ళని ఆశలు, చూసారా, అడియాశలు, సుఖాలు దుఃఖాలు ఇవన్నీ అనిపిస్తుంది. ఈ జ్ఞానాన్ని క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని మనం కనుక ఆకలింపు చేసుకోకపోతే ఈ శరీరమే నేను అనేటటువంటి భావన ఉన్నంతకాలం కూడా జన్మలు తప్పు. కొన్ని గ్యారెంటీగా మంచి జన్మలు లభిస్తాయని ఏమన్నా ఇచ్చారా అంటే అది మన చేతుల్లో లేదు. ఎందుకు మన చేతుల్లో లేదు? ఈ జన్మలో మనం చేసుకునేటటువంటి పాప పుణ్యాలు మాత్రమే అయితే ఎస్ మన చేతిలో ఉన్నట్టు అనుకోవచ్చు. మంచి చేసుకుంటాం కాబట్టి మంచి జన్మను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నువ్వు ఎంత మంచి చేసినా, నువ్వు ఎంత పుణ్యాత్ముడు అయినా కూడా గతంలో చేసినటువంటివి కూడా కౌంట్లో తీసుకునబడుతున్నాయి. సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు, ఆగామి కర్మలు అని 3 కర్మలు చెప్పాం కదా. గతంలో మిగిలిపోయి కొన్ని ఉన్నాయి కదా, అనుభవించడానికి వచ్చావు కదా, ప్రారంభాన్ని వేసుకుని సంచిలో వేసుకుని వచ్చినవాడు సంచిత కర్మలు. ఇక్కడ వచ్చినాక అనుభవిస్తూ ఉండగా ప్రారంభ కర్మలు. ఈ అనుభవిస్తుండగా చాలా తప్పులు చేస్తాం. మళ్ళీ డ్యూరింగ్ దిస్ జన్మ మళ్ళీ చాలా తప్పులు చేస్తుంటాం. వీటన్నిటిని మిక్స్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ జన్మ వస్తుంది. సో జన్మ పరంపరలో మన చేతిలో లేవు కాబట్టి భగవంతుని ఆశ్రయించాల్సి వచ్చింది. అదే మన చేతిలో ఉంటే భగవంతుడితో పని లేదు. చూసారా, అందుకే జ్ఞానం అవసరమైంది. లేకపోతే ఆత్మజ్ఞానం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి, మనం కనపడడం కంటే ఆత్మ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము? ఈ ఆత్మజ్ఞానంతో ఏమి సాధిద్దామని ఇక్కడ కూర్చున్నాం మనం. పుణ్యం వస్తుందా? సరే, పుణ్యం వస్తే సరిపోయిందా? పుణ్యాన్ని అనుభవించడానికి నువ్వు మళ్ళీ జన్మ తీసుకోవాలిగా. పుణ్యాన్ని అనుభవించడానికి నీకు జన్మ వచ్చింది, మంచి జన్మే వచ్చింది. పోనీ ఆ జన్మలో పుణ్యాన్ని అనుభవిస్తూ నువ్వు ఏమైనా కరెక్ట్గా ఉండగలుగుతావా? నేను రాజుగా పుట్టాను, లేకపోతే పెద్ద పండితుడిగా పుట్టాను, నేను ఉన్నంత కరెక్ట్గా ఉండగలుగుతున్నానా? ఎన్ని అకృత్యాలు చేశాను రాజుగా ఉన్నాను. అడాల్ఫ్ హిట్లర్ ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ఊపి అవతల పారేశాడు. వాడికి వచ్చినటువంటి పవర్ ఇంత అంతగా, పూర్వజన్మ సుకృతి వల్ల, పుణ్యం వల్ల పవర్ వచ్చింది. కానీ ఎంత మిస్యూజ్ చేశాడు. కొన్ని వందల వేల మందిని నరికి చీకటి గృహాల్లో పెట్టాడు. తలుపు తీయంగానే పుర్రులు కింద పడేయాట. యాక్చువల్లీ ఎంతమందిని నరికేశాడు చూడండి. అంటే ఎంతమంది రాజరికంలో ఉండి ఎన్ని అకృత్యాలు చేసుకుంటారు. అట్లాగే మనకు మంచి జన్మ వచ్చింది, జమీందారీ వర్గంలో పుట్టామనుకున్నాం, మనకు అహంకారం బలిసిపోయి ఎంతమందిని నాశనం చేస్తాము. చూసారా, అందుకని ఈ శరీరం వేరయా, చైతన్యం వేరయా, చైతన్యం దృష్టి వైపు మనం మళ్ళాలయా. ఈ శరీరాన్ని చాలా ఊరికి ఒక వాహకంగా తీసుకోండి. జస్ట్ లైక్ ఏ వెహికల్. ఇది ఒక శాటిలైట్ వెహికల్ లాంచ్ చేస్తారు కదండి, పైకి శాటిలైట్ పంపించడానికి రాకెట్ను లాంచ్ చేస్తారు. రాకెట్ లేకపోతే పైకి వెళ్తాం. రాకెట్ మెయిన్ కాదు, ఇంగ్రీడియంట్, తీసుకెళ్లే వాహకమే. అది అక్కడ పోయినాక దీన్ని ఆర్బిట్లో వదిలేసేసి వీళ్ళు పెట్టేటువంటి టెక్నాలజీకి సంబంధించిన ఉపగ్రహాన్ని ఆర్బిట్లో, శూన్యంలో వదిలేసి మళ్ళీ అది గ్యాస్ కింద పడిపోతుంది. ఎట్లా కింద పడిపోయేటటువంటి ఈ క్షేత్రాన్ని, ఈ శరీరాన్ని నాదే, నేనే
అని అహంకారంతో ఉండిపోయి ఎన్ని తప్పులు చేస్తున్నామో తెలుసా అనేటటువంటి మాట స్వామి చెప్తూ, జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఇక్కడ ఏమంటాడంటే, ఆ బ్రహ్మము సమస్తములైనటువంటి ఇంద్రియముల యొక్క గుణములను ప్రకాశింపచేయునదియు, సమస్త ఇంద్రియములు లేనియు, దేనిని అంటనియు, సమస్తమును భరించున్నది, గుణరహితమైనది. ఎలాగా? ఇప్పుడు ఉదాహరణకి ఇదంతా చీకటి గృహం, అనేక రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, రకరకాలైనటువంటి పదార్థాలన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ ఒక్కసారి వెలుగు రాగానే టక్మంట అన్నీ ఒక్కసారి మనకు కనబడతాయి. కానీ ఆ వెలుగు ఏది కూడా వీటిని అంటుకోదు, వీటిని ముట్టుకోదు. వీటికి ఉన్నటువంటి గుణదోషాలన్నీ ఆ వెలుగుకేమి అంటుకో. చూసారా? అట్లాగే ఈ శరీరానికి సంబంధించినటువంటి లక్షణాలన్నీ, ఈ శరీరంలో ఉన్నటువంటి దుర్బుద్ధులన్నీ, ఈ శరీరంలో ఉన్నటువంటి మంచి గుణాలన్నీ, మంచి చెడులు ఏది కూడా ఆ వెలుగుకి అంటదు. ఈ రూమ్లోకి వచ్చినటువంటి ఆ ప్రసరణ రండి, ఆ ప్రసరణకి ఇక్కడ ఉన్నటువంటి ఏది అంటనట్టుగానే, అలాగే నీ ఆత్మజ్యోతి లోపల ఆత్మకు మాత్రం ఏది అంటారు. ఈ మనోబుద్ధులన్నీ కూడా ఇవన్నీ ఇక్కడ ఏర్పడినవి, ఇక్కడ నశించే, కానీ ఆత్మ మాత్రం అంటారు. అట్లా ఆ విషయంగా తీసుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ శ్లోకం ముందు జ్ఞేయం పరబ్రహ్మం ఎట్టిదో వివరంగా తెలపబడింది. జ్ఞానగమ్యం అని చెప్పడం వల్ల ఆ జ్ఞేయ స్వరూపమైనటువంటి తెలిసినటువంటి జ్ఞానగుణములు కలిగి ఉన్నప్పుడు మాత్రమే లభ్యమవునని స్పష్టమవుతుంది. కర్మ మార్గమును కానీ, భక్తి మార్గమును కానీ, ధ్యాన మార్గమును కానీ దేన్ని అనుసరించినప్పటికీ మరి తుదకు అందరూ కూడా ఈ జ్ఞేయ స్వరూపమగు పరమాత్మ నెరింగియే ముక్తిని పడేవాడు. అది విషయం. మీరు పూజలు చేయండి, పురస్కారాలు చేయండి, భక్తి మార్గంలో ఉండండి, దాంతోపాటు జ్ఞానాన్ని ఆర్జించండి, దాంతోపాటు సేవ చేయండి. కర్మ మార్గం అంటే సేవా మార్గం. మీరు ఏది చేసినా చివరికి ఆ ఆత్మజ్ఞానాన్ని పొందవలసిందే. చూసారా? ఆత్మజ్ఞానాన్ని పొందవలసిందే. ఆత్మజ్ఞానాన్ని పొందకోకుండా మీకు మరుజన్మ నుంచి తప్పించుకోలేరు. మరుజన్మ గురించి తప్పించుకుందాము అంటే కనుక స్టెప్ బై స్టెప్ ఇవన్నీ అమలు చేసుకుంటూ ఆత్మజ్ఞానం కోసం ఆశ్రయించవలసిందే. శాస్త్రాన్ని ఆశ్రయించవలసిందే, పెద్దలను ఆశ్రయించవలసిందే, ఆచార్యులను ఆశ్రయించవలసిందే. వితౌట్ సోల్ నాలెడ్జ్, ఆ ఆత్మజ్ఞానం లేకుండా లిబరేషన్ లేదు. లిబరేషన్ మీన్స్ మళ్ళీ శరీరంలోకి రాకోకుండా ఉండాలి, మళ్ళీ మన శరీరంలోకి రాకుండా ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ, కాబట్టి ముముక్షువు జ్ఞానగుణములు సముపార్జనతో పాటు ఈ జ్ఞేయ స్వరూపం కూడా భావించుతూ ఉండవాలను. అందుకనే ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి కావలసినటువంటి సరంజామా అంటాం కదా, ఒక కూర వండటానికి కావాల్సినటువంటి సరంజామా మనందరికీ తెలుసు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలతో సహా జీలకర్ర వంటకు కావాల్సినవి సరంజామా అంటాం, సరుకులు అంటాం. అట్లాగే ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి కావలసినటువంటి సరుకులంతా కూడా నువ్వు తప్పనిసరిగా నీ దగ్గర పెట్టుకోవాల్సిందే. దానిలో ముఖ్యంగా శాస్త్ర పరిజ్ఞానం పొందడానికి ప్రయత్నం చేయవలసిందే. సత్సంగం ద్వారా కాస్త కూస్త శాస్త్ర పరిజ్ఞానం వచ్చిన తర్వాత, గ్రంథ పఠనం ద్వారా కొంత తెలుసుకున్న తర్వాత, ఆచార్యుడు ముఖం ద్వారా మనకు కొన్ని విషయాలు వివరంగా చెప్పిన తర్వాత, అవి మన అనుభవంలోకి తెలుసుకుని ఆ అనుభవంలోకి వచ్చినటువంటి సారాన్ని మళ్ళీ ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ ఆచార్యుడు కావాలి. కాబట్టి అందుకని గురుముఖత క్లారిఫై చేసుకుంటూ ముందుకు వెళితేనే ఆత్మజ్ఞానం లభిస్తుంది. చూసారా? అంటే మనం ఇన్ని స్టెప్స్ ఉంటే మనం ఎక్కడున్నామో చూడండి. నేను అదే చాలాసార్లు మొట్టమొదటి నుంచి అంటున్నాను, పసుపు కుంకాల దగ్గరే ఆగిపోవద్దు, అలానే అది ఆపేయద్దు. అక్కడి నుంచి ముందుకు ఎదగాల్సిందే. నాలెడ్జ్ పెంచుకోవాలి. నాలెడ్జ్ ఎక్కడుంటే అక్కడికి వాలిపోవాలంతే. వీళ్ళ వాళ్ళని కాదు, నాలెడ్జ్ ఎక్కడుంటే అక్కడ. ఇది ఒక ప్రవాహం అంటే
గంగా ప్రవాహం ఆ చివరి నుంచి చివరికి పారుతూ ఉంటే ఎవరికి కావాల్సిన బింది, వాడు బింది పట్టుకెళ్తాడు, వాడు స్పూన్ పట్టుకెళ్తాడు, లేకపోతే వాడు ఉగ్గిని పట్టుకెళ్తాడు. ఎవడెంత ముంచుకి తీసుకెళ్తే అంత గంగా జ్ఞానం వచ్చినట్టు, గంగా జలం లభించినట్టుగానే జ్ఞానం అనేటటువంటిది అనంతం. చూసారా? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. చూసారా? బ్రహ్మకి సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటి అనంతమైనది. అందులో నీ కృషి ఫలితంగా నువ్వు ముంచుకునే పాత్రను బట్టి ఉంటుంది. నువ్వు పెద్ద పాత్ర తీసుకెళ్ళగలిగితే ఎక్కువ నీళ్ళు వచ్చినట్టుగానే నువ్వు ఎన్ని సత్సంగాలు, ఎంతమంది గురువుల దగ్గరికి ఇటువంటి స్పిరిచువల్ కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక రకాల గ్రంథాలను చేస్తూ చదువుకుంటూ సాధనలో ముందుకు వెళ్ళగలిగితే మనకు అబ్బేటటువంటి జ్ఞానాన్ని మనం ప్రాథమిక దశలో ఈ టెక్స్ట్ చదవడం ద్వారా మొదలుపెట్టాము. అట్లాగా ఇక్కడ ఇంకో మాట ఉంటాడు, వాసనాక్షయంతో పాటు తత్వజ్ఞానమును కలిగి ఉండవాలని అర్థం. సాధ్య వస్తువును కూర్చున్నటువంటి పరిజ్ఞానము, సాధన రెండును ఉండవాలని భావన. మనకి పొందవలసిందేంటో తెలిసింది. సరే, పలానా చోట పలానా వస్తువు దొరుకుతుందండి అని చెప్పారు. దొరుకుద్దా? బాగా విన్నాం, అయిపోయిందా? ఎట్లా దొరుకుద్ది? అక్కడికి నడిచి వెళ్ళాలా, లేదా బండి మీద వెళ్ళాలా, లేదా ఎవరినోని బతిమాలి ఆడి బండి మీద ఎక్కి అక్కడికి వెళ్ళాలిగా, అది లభించాలంటే. దీన్నే సాధన అన్నారు. సాధన లేకుండా సాధ్యం అవ్వదు, ఆ వస్తువు సాధ్యపడదు. చూసారా? అందుకని సాధన సాధ్యము ఈ రెండు సైమల్టేనియస్గా నడపాలి. అంటే లక్ష్యం తెలిసి ఉండాలి. మనం చాలాసార్లు అనుకున్నాం కదా, ఇక్కడ కూర్చుని విజయవాడ వెళ్ళాలని అంటే ఇటు పోయామనుకోండి, ఇటు తగులుద్దా? లక్ష్యం తెలియకుండా ప్రయాణం చేస్తాం. ఇటు పోతే భీమవరం తగులుతుంది, పడవరకు పోతే విజయవాడ తగులుతుంది. మన లక్ష్యం విజయవాడ అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి, ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి నాలెడ్జ్, కనీసం దిక్కులు తెలిస్తే పడవర వైపుగా విజయవాడ ఉందని తెలిసింది. మిగతా అన్నీ తెలియదు, రూట్లు ఏం తెలియదు. చాలు సూర్యుని ఆధారంగా తీసుకుని పడవ నడుస్తూ ఉంటాం. ఒకరోజు కాదు ఒకరోజు కాడికి వెళ్తాం. అసలు దిక్కే తెలియలేదనుకోండి. ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తే పుణ్యం అన్నారండి. అక్కడ దేవుడు కూర్చున్నాడు, అక్కడికి వెళ్తే మిమ్మల్ని మెర్జ్ చేసుకుంటాడు, మిమ్మల్ని లైన్ చేసుకుంటాడు, ముక్తి లేదా మోక్షం కోరుకుంటున్నారుగా అన్నారు. మనం ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలి, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగల. మన ఇష్టం వచ్చి ఇటు పోయాం. ఎవరిని అడగాలో ఎటు వెళ్ళాలో చెప్పేటటువంటి వాడే గురువు. అందుకే గురువు అవసరం. ఆ గురువు లభించేంత వరకు మన సాధన వదలకూడదు. గురువు అప్పుడు ఆటోమేటిక్గా ఆయన ఎత్తుకుంటూ వస్తాడనేది పెద్దలు చెప్తుంటారు. గురువుని మనం ఎదగటం కాదండి. వీఆర్ నాట్ సెలెక్ట్ గురువు ఈజ్ సెలెక్టెడ్ మీ. మన ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. మన ఇష్టం వచ్చినట్టు మేము ఎన్ని లక్షలైనా కడతామండి, మీరు సీట్ ఇవ్వండి. ఆయన దగ్గర 2 లక్షలు తీసుకున్నారు కదా, సీట్లు లేవా అంటున్నారు కదా, నేను 4 లక్షలు ఇస్తానంటే ఎవరినో క్యాన్సిల్ చేసి ఎక్స్ట్రా పెంచేసి కూర్చోబెడతానండి. జరుగుద్ది ఇక్కడ. కానీ అక్కడ అలా జరగదు. ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. ఒక గురువు మన సెలెక్ట్ చేసుకుంటాడు. అంతవరకు యూ హ్యావ్ టు సాధన. మన సాధన మాత్రం చేస్తుంటాడు. చూసారా? అంటే నెంబర్ 1 క్యాండిడేట్ ఎవరో ఆయన ఎత్తుకుంటాడు అన్నమాట. ఈ 100 మందిలో ఎవరు నాకు సూటబుల్ అని. అప్పటి వరకు మనం మన సాధన మాత్రం వదలకూడదు. నిత్యపుచ్చమైనటువంటి సాధన వదలకూడదు. ఇవన్నీ ఎంత చక్కగా విడమర్చి చెప్పాడో చూడండి. ఆయనకి ఏం పని అండి అసలు? ఇవన్నీ ఏం పని? జస్ట్ అర్జునుడిని రాజ్యాధికారంలో ఎక్కించి ధర్మాన్ని నిలబెట్టడానికి ఇన్ని మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ప్రపంచ మానవాడికి కావాల్సినటువంటి బోధ ఆ టైంలో చేశాడంటే ఎంత కన్సర్న్ చూడండి మానవాళి మీద. అంత కన్సర్న్ లేకపోతే ఈ విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏదో మాయోమర్మం చేసేవాడు, నిలబడవా నీకు ఎందుకని చెప్పేవాడు, ఆయన నిలబడేవాడు, మాట కాదనుకోకుండా యుద్ధం జరిగిపోయేది, ఏదో వచ్చేసేది అయిపోయేది. మహాభారత యుద్ధం జరిగేది, ఆయన అనుకున్న పనులన్నీ అయిపోయాయి. ఆయన అనుకున్న పనులు కేవలం భౌతికమైనటువంటి పనులు కాదు ఆయనకు వచ్చింది. మనందరినీ ఆ స్పిరిచువల్ వేలోకి నడపడానికి, ఆ ఆత్మ మార్గంలో నడపడానికి మొత్తుకుంటున్నాడు. నిజంగా చెప్పాలి, ఇన్ని చెప్పాల్సిన అవసరం ఏంటంటే యుద్ధ భూమిలో సందర్భం వచ్చింది చెప్పేసాడు.
చూసారా, వాటన్నిటిని స్టాల్ చేసి పాడేశాడు. అటు ఇటు ఎవరిని కూడా పక్షులు కూడా కదలడానికి వీలు లేకుండా మిగతా ప్రపంచాన్ని అంతా మ్యూట్ చేసి పారేశాడు. అంతే, కాలాన్ని స్తంభింపజేసి కేవలం ఈయన చెప్పడం మొదలుపెట్టాడు. ఎవరో ఒకరికి చెబితే బయటకు వచ్చేది జ్ఞానం. ఎవడో పడితే అడిగి చెప్పాల. ఏకసంధాగ్రహి చెప్పింది చెప్పినట్టుగా వినేటటువంటి వారు అర్జునుడికి చెప్పాడు, లేదా బయటకు వచ్చేది కదా. నాలాంటి నిలబోయేవాడు కాబట్టి చెప్పాడు అనుకో, ఈ ఇంటర్నల్ ఏదో తెలియదు, ఇనేసేసి నేను విన్నాను స్వామి నేను చెబుతాను కానీ అని అంటే తర్వాత బయటకు వచ్చేది కదా జ్ఞానం. అందుకనే పాండవులు చేసినటువంటి కృషి, ఈ జ్ఞానం బయటికి రావడానికి చేసినటువంటి అనేక మంది కృషి, ఇవన్నీ వాడు మాట్లాడుకునేటువంటి విధానాలు, ఇవన్నీ వ్యాసులు వారు రచించి చూసారా, ఇవన్నీ లైన్గా ఉండుండవు నాకు తెలిసి. అప్పుడో మాట జరిగి ఉంటాయి. అటన్నిటిని లైన్గా పెట్టుకుంటూ వచ్చాడు. ఒక్కొక్క అధ్యాయం, ఏ అధ్యాయం తర్వాత ఏ అధ్యాయం ఉండాలి. అందుకనే వ్యాస భగవానులు ప్రథమ గురువు వాళ్ళు. గురు పూజ రోజున వ్యాస పౌర్ణమి అనే మాట ఎందుకు వచ్చింది మరి? అలాగే వేదాలను కూడా డివిజన్ చేశాడు. ఏ సరుకులో ఏం పెట్టాలో అది పెట్టేళ్ళు. తలనొప్పి వచ్చి చేసుకోరా, కడుపు నొప్పి వచ్చి అది వేసుకోరా, లేకపోతే మోటార్ సైకిల్ వేసుకోరా అని చెప్పి డివిజన్ చేశాడు. ఆ డివిజన్ చేయకపోతే మనకి అసలు అర్థమయ్యేది కదా నాలాంటి. అటువంటి విషయాలు చెప్తూ ఇక్కడ ఇంకోటి అంటాడు, అసక్తం స్వరూపము ఆత్మదృష్టిలో ఏమాత్రము అంటకున్నది. ఇంకో మాట, భగవంతుడు ఎచ్చట కలడు బహిరంతశ్చ భూతానాం అనేటటువంటి విషయాన్ని చెప్తూ భగవంతుడు ఎచ్చట కలడు అని ప్రశ్నకి ఇచ్చట సమాధానం వసంగబడింది. సమస్త చరాచర ప్రాణికోట్ల యొక్క వెలుపల లోపల కూడా పరమాత్మ ఉన్నాడని ఇచ్చట స్పష్టీకరించబడింది. వెలుపులో ఉన్నాడు, లోపల ఉన్నాడు భగవంతుడు. అది ఎట్లాగో అనేటువంటి భగవాన్ సత్యసాయిబాబా చెప్పిన ఉదాహరణ మనం అనుకున్నాం. ఒక గాలి బుడగలో ఉన్నటువంటి గాలి, బయటి గాలే పంపు ద్వారా లోనకి పంపించాం. అది ఉబ్బింది బోర్లాగా, దాన్ని చక్కగా ముడేసాం, బెలూన్లాగా ఎగురుతుంది. ఓ 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు అనుకోండి, అసలు 70 80 క్యాన్సిల్, 100 ఏళ్ళు ఎగురుతుంది అంతే. అనుకుంటలేదా? 100 ఏళ్ళు ఈ బెలూన్ ఎగురుద్ది అనుకోండి, 70కి 60కి ఫిక్స్ అవ్వద్దు అసలు. 100 ఏళ్ళు ఎగురుద్ది. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఒక చిన్న పిన్తో ఒక పోటు పొడుస్తాడు. తుస్మంట లోపల ఉన్నటువంటి గాలి అంతా బయట కలుస్తుంది. అంటే అది లోపల ఉంది గాలే, ఆ గాలి మళ్ళీ బయట ఉన్నటువంటి గాలిలో కలిసిపోయింది. అటువంటిది ఈ చైతన్యం. లోపల బయట అంటే అది నీ లోపల ఉండి నీతో మాట్లాడిస్తూ ఉంది. చూసారా? అలాగే కుక్క రూపంలో ఉండి కుక్కను బౌబో అనిపిస్తూ ఉంది, ఒంటి రూపంలో ఉండి దాన్ని ఆ రకంగా అనిపిస్తూ ఉంది. చూసారా? ఏదేమైనా కానీ అయిపోయినప్పుడు నిర్జీవంగా పడిపోతున్నాయి ఇవన్నీ. ఆ లోపల ఉన్నట్టు ఆ కాస్త గాలి పోయినప్పుడు ఇవన్నీ నిర్జీవంగా పడిపోతున్నాయి. ఎటువంటి చైతన్యం కదలిక ఉన్నట్లా. చూసారా? అటువంటి భావంతో ఉంటూ ఇక్కడ అన్ని చోట్ల ఉన్నాడు, వెలుపల లోపల కూడా పరమాత్మ ఉన్నారని అసలు స్పష్టీకరించారు. కావున జనుడు తాము చేయు పాపపుణ్యములను భగవానుడు అతి సమీపముగానే ఉండి చూచుతున్నాడు. ఈ ఎరుకు లేకపోతే ఎవడో చూడట్లేదు కదా అని చెప్పేసి ఇప్పుడు సమాజం అంతా ఇదే కొట్టుకుపోతే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ లంచాలు తీసుకుంటాడు. మనకు జడ్జి గారు ఎదురుగుండా తీసుకుంటాడండి. జడ్జి గారు ఆయన కింద ఉన్నటువంటి గుమస్తాలు వీళ్ళంతా న్యాయస్థానంలోనే జరుగుతుంది కదా. ఆయనే తీసుకుంటే మందేముంది, నేను ఎక్కడైనా ఏదో గేట్ దగ్గర కాపలా ఉండేవాడి బిళ్ళ పండుగ ఒక కాఫీ తాగుతాను, 100 రూపాయలు ఇవ్వండి, 200 ఇవ్వండి. మీ ఫైల్ తీసుకొచ్చి ఇవాళ ఫైల్ పెట్టానండి, అది ఎప్పుడు అయితే బయటకు వెళ్ళిపోయేది, నెంబర్కి నేనే ఇచ్చానండి కోర్టులో, అందరూ తెలిసింది. అవునా? ఎందుకు? పైన వాడు చేస్తాడు కదా. ఇప్పుడు సమాజం అంతా అంతే. వాట్ ఇస్ దిస్? నేనేంటి ఆడించా చేద్దాం, నాకేం అవసరం అసలు? నాకు అవసరం ఏంటి? సరే, నిజంగా నేను బ్రతకాలి, నేను చచ్చిపోతున్నా, ఆయన దేని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చినాక లీవ్ ఇట్, దానికి మనం కాదన్నా. నాకేంటి, నాకు 1,00,000 రూపాయలు శాలరీ వేసేసి నేను చేద్దామని అసలు ఆ పౌరుషం ఏది మనుషుల్లో? ఎవరి దగ్గర నా పౌరుషం కనపడుతుందా? పౌరుషం అంటే అది. పౌరుషం అంటే ప్రయత్నపూర్వకంగా ఉండేదాన్ని పౌరుషం అన్నాడు. 4 పౌరుషాలు సంపాదించాలని అంటాడే, ధర్మార్థ కామ మోక్షాలు పౌరుషేయం అంటారే. పౌరుషం అంటే ఏంటంటే ప్రయత్నము అని అర్థం. చూసారా? నువ్వు ప్రయత్నపూర్వకంగా ఎప్పుడైనా మనం కనుక ప్రయత్నం చేస్తే తెలుసు దానిలో ఉన్నటువంటి ఆనందం. ఒకడు ముందు చేయి జాపటం కానీ, ఒకడికి తలవంచటం కానీ, ఏది అన్యాయమైనటువంటి విషయాలప్పుడు
దానికి ఒక్కసారి అలవాటు పడిపోయామంటే ఎంత గొప్పవాడు కూడా నీచ స్థితికి దిగదాడు. అదే మన వాళ్ళు వాట్సాప్లో అప్పుడు పెడతారే, ఒక్కసారి బట్టలు మురికేని అంటే ఎక్కడైనా కూర్చుంటానికి సిద్ధపడిపోతాం. ఒక్కసారి తెల్లగా ఉన్నటువంటి వస్తువు నల్లగా అయిపోయింది అనుకోండి, ఎట్టాగు నల్లబడిపోయిందిగా, ఎట్టాగు ఉతకాలుగా, ఎట్టాగు నల్లబడిపోయింది కదా అని చెప్పి ఎక్కడ ప్లాట్ఫామ్ మీద కనపడింది ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాం. అంతకుముందు ఫస్ట్ ఉదయం వేళ తెల్లగా ఉన్నప్పుడు మాత్రం నీట్గా ఎక్కడ నువ్వు కూర్చుంటే ఏమైనా అంటుందేమో చాలా జాగ్రత్తగా ఉంటుంది. అట్లాగే మనిషి కూడా అంతే, ఒక్కసారి లొంగిపోవటం మొదలుపెట్టాడంటే ప్రతిదానికి లొంగిపోతాం. నేను అంటాం ఏంటంటే ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా, లొంగవలసినటువంటి అవసరాలు ఏది? ప్రాణమందు, విత్తమందు, చూసారా, ధనమందు లేదా మానమందు. మానం పోతుందిరా, ఇంకేం లేదు, ఇంక మన పరువు పోతుంది అనుకున్నప్పుడు ఏదో రకంగా ట్యాక్ట్ఫుల్గా అబద్ధవాడి పక్కన రావడం, ఏదో తప్పించుకుంటానికి అప్పటికి మాత్రం తప్పించుకుంటానికి చేయటం చేయొచ్చు. అట్లా కొన్ని రిలాక్సేషన్స్ ఉన్నాయండి శాస్త్రం. అబద్ధర్మంగా వాడుకుంటాం ఉండాలి. అసలు ఒక ప్రెస్టీజ్ లేదండి మనుషుల్లో, ఒక నిబద్ధత. నేను అనేది అదే, అసలు ఒక గౌరవప్రదమైనటువంటి విధానం. ఎందుకు పెద్దానికి మనం ఎందుకు సరెండర్ అయిపోవాలి అనేటటువంటి భావన పెంచుకోవాలండి. లేకపోతే దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. సెల్ఫ్ ఇట్ మీన్స్ సోల్. మనం రెస్పెక్ట్ చేసుకుంటామంటే మన సెల్ఫ్, మన లోపల ఉన్నటువంటి ఆత్మను మనం రెస్పెక్ట్ చేసుకోవాలి కదా. ఒకటి కాళ్ళ కింద తాకట్టు పెట్టేంత స్థితికి రాకూడదు కదా. ఒకవేళ చచ్చేటప్పుడు అయితే తప్పదు, లేదా పూర్తిగా మనం ఈ మాట అనకపోతే మనం పూర్తిగా నాశనం చేస్తాడు అనుకున్నప్పుడైతే ప్రతి చిన్నదానికి ఎందుకు లొంగాలి? అట్లా లొంగే గుణాన్ని మానుకోమంటున్నాడు భక్తుడు. స్టెబార్న్గా ఉండాలి భక్తుడు అంటే, స్టెబార్న్గా ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఆ ధైర్యం? భగవంతుడి మీద పూర్తి విశ్వాసాలు ఉన్నప్పుడు వస్తుంది. నేను ఇలా ఉంటే నన్ను కాపాడేవాడు ఆయనే కాపాడతాడు. ఇవన్నీ ఏటికి ఎదురెదటమే అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఏటికి ఎదురెదటమే అవుతుంది. అయినా కానీ మనకి వీటితో సంబంధం లేదు. మనకు ఆత్మజ్ఞానం కావాలి, మరుజన్మ ఉండకుండా ఉండాలి. అందుకనే ఆ అఘోరీలు కానీ వాళ్ళు కానీ వాళ్ళకి అసలు ఇవేం పట్టవు. చూసారా, ఆ ఘోరీ స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరో పెద్ద ప్రైమ్ మినిస్టర్ వచ్చి కూర్చోమని నుంచోమని, నేను కూర్చోమని నువ్వు కూర్చోవలసింది అంటారు తప్ప వాళ్ళు. చూసారా, ఆ స్థితికి వెళ్ళిపోతారు. ఆత్మజ్ఞానం పొందిన వాడికి ఆ స్టెబర్నెస్ వస్తుంది. అసలు ఆ ఆలోచన వచ్చిన వాడికే ఆ స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్ ఉన్నవాడే వెళ్తాడేమో ఆత్మజ్ఞానం అయిపోయిన కూడా నాకు అనిపిస్తుంది. ఒక్కోసారి చాలా ఫెరోషియస్ ఉంటారు. ఈ దత్తపీఠాల్లో కొంతమంది కనపడతారండి యోగులు, అసలు చాలా ఇదిగా ఉంటారు అన్నమాట వాళ్ళు. అట్లాగా ఇక్కడ ఇంకో మాట చెప్తాడు, అచరం చరమేవచ అంటే ఒకే వస్తువు కదులుచును, కదలికు ఎట్లుండగలదు? స్వప్నంలో మనుషుడు స్వప్నంలో దృష్ట్యా కదులుచున్న వాస్తవంగా తన పడకపై కదలకనే పరుండి ఉన్నాడు కదా. అట్లే స్వప్నతుల్యమగు ఈ జగత్తునందు ప్రాణికోట్ల రూపంలో కదులుతున్నటువంటి వాస్తవముగా బ్రహ్మరూపం నిశ్చయములుగా పరమాత్మ తెలియదు. కాబట్టి మనము ఉంటున్నాము, నిద్రపోతున్నాము, నిద్రలో స్వప్నం వస్తుంది. చూసారా, స్వప్నంలో కదులుతున్నాం, స్వప్నంలో ఆ ఊరు వెళ్తాం, ఈ ఊరు వెళ్తాం, ఎక్కడికో వస్తాం. చూసారా, అట్లాగా ఈ జీవుడు కూడా అంతే. ఈ జీవుడు దీనిలో దూరాడు, స్వప్నంలో లాగా మన తిప్పుతూ ఉంటాడు అటు ఇటు అటు ఇటు. చూసారా, ఏదో ఒక రోజున స్వప్నం మరి వెలుగు వచ్చేస్తుంది కదా, ఉదయం వెలుగు వచ్చినట్టు కదా, ఏదో ఒక రోజున ఈ శరీరాన్ని వదిలిపోతాడు. ఇటువంటి వైరాగ్య భావన పెంచుకోకపోతే మనకి ఈ ప్రస్తుత ప్రపంచంలో ఈ దేహభ్రాంతి ఎక్కువైపోయి ప్రతిదానికి మనం ఇది అవుతాం అనేటువంటి విషయం చెప్తాడు. ఇంకోటి అంటాడు, తమస పరముచ్యత అంటే ఈ బ్రహ్మాండంలో మనస్సు బుద్ధి ఉన్నవనియు తమస్సునందు అనగా మాయందు అవిద్యందు కలవు. పరమాత్మ ఆ తమస్సునకు ఆవల ఉన్నాడు. అది మాయ అంటే ఏమి లేదు, మాయ లేకపోతే సృష్టి లేదు. అంటే రెండు పదార్థాలు కలవాలి, చైతన్యము అనేటటువంటి భగవత్ స్వరూపమైనటువంటి శక్తి, మాయ అనేటటువంటి దానిపైన ఉన్నటువంటి తొడుగు. మీరు గర్భంలో ఆ పిండం నిలబడాలన్నా చుట్టూ మాయ కమ్ముకుని ఉంటారు. చూసారా, మాయ కమ్ముకుని ఉంటారు. అట్లాగే ఒక పదార్థంలో ఆ చైతన్యం దాగి ఉంటుంది, చుట్టూ పదార్థం అనేటటువంటిది ఉంటుంది. ఉదాహరణకి ఒక పండు తీసుకున్నాం, ఆ పండు చూడంగానే చాలా బాగుంది, ఆ పండు షేప్ కానీ కలర్ కానీ చాలా బాగుంది. చూసారా,
అద్భుతంగా చూడంగానే బాగుంది, కానీ దాని తీపి మనకు తెలియదు. అది కొరికి తిన్న తర్వాత దాని తీపి తెలుసు. అప్పటి వరకు మనం ఏం చూస్తున్నాము, ఆ పండు యొక్క రూప లేదా పెట్టిన నామాలు ఇవి మాత్రమే చూస్తున్నాం. ఎప్పుడైతే అనుభవించిన తర్వాత తెలుస్తుంది అది తీగా ఉందా, ఒగరగా ఉందా, చేదుగా ఉందా, ఏంటది. చూసారా, ఆ లోపల ఉన్నటువంటి ఏదైతే రుచి ఉందో అది చైతన్యం. అట్లాగే నీలో కూడా అంతే ఉంది అనేటటువంటి విషయాన్ని చక్కగా చెప్తున్నాడు. ఇక్కడ జ్ఞేయము పరబ్రహ్మ యొక్క స్వరూపం బోధిస్తూ ఉన్నాడు. ఆ జ్ఞేయము పరబ్రహ్మం అంతటా చేతులు, కాళ్ళు, కన్నులు, శిరస్సులు, ముఖములు, చెవులు, కలవలు అంతటా ఆవరించి ఉన్నది. అంటే ఇందులో ఇట్ మీన్స్ మనకి ఏం లేదు, అంతటా ఆవరించి ఉన్నది అని అంటే అంతటా మనమే ఉన్నాం. మనుషులుగా అయితేనే 2 చేతులు 2 కాళ్ళుగా ఉన్నాయి, జంతువులుగా అయితే 4 చేతులు తోక పెట్టాడు. అట్లా రకరకాల ఉపాధులు అయితే పెట్టాడు, కానీ వాటిని వీటిని అన్నింటినీ నడిపించేటటువంటి చెట్ల దగ్గర నుంచి పుట్ల దగ్గర నుంచి 4 రకాలుగా సృష్టి జరుగుతుందని చెప్పుకున్నాం గతంలో కూడా. ఉద్భజములు, పిండములు, అండములు అని ఇట్లా 4 రకాలుగా చెప్పాం కదా. భూమిని చీల్చుకుని పుట్టేటటువంటి చెట్లు, చేమలు ఇవన్నీ భూమి నుంచి చీల్చుకుని పుడతాయి. అట్లాగే పిండాలు, మనమంతా పిండాలు. అండములు, పక్షులు. ఉద్భజములు అంటే అసలు ఎక్కడి నుంచి వస్తాయో ఒక్కోసారి మన పురుగులు ఉన్నటువంటి పురుగులు వస్తూ ఉంటాయి. చెమట రూపంలో మనకి చెమట నుంచి కూడా కొన్ని ఈ పేరు లాంటివి ఇలాంటివి పుడతాయంట. అట్లాంటి ఉద్భజములు. ఇట్లా 4 రకాలైనటువంటి సృష్టి జరుగుతూ ఉంది. ఈ 4 రకాలైనటువంటి సృష్టి కూడా వీటిని నడిపించేటటువంటి చైతన్యమే, దానిలో ఉన్నటువంటి చైతన్యం. ఆ చిన్న చిన్న కాళ్ళు వేసుకున్న పేరుందా, తనలో పేరు, అది నడుస్తుంది. దానికి చిన్న చిన్న రెక్కలు ఉంటాయేమో, పక్క పేరున్నవాడు పక్కన కూర్చుంటే మళ్ళీ మనకు కూడా అంటూ ఉంటాయి. అవునా, ఉంటాయా? రెక్కలు ఉంటాయి కదా, రెక్కలు ఉంటాయో మరి, లేకపోతే ఎట్లా వస్తాయి కానీ. చూడండి, అదంతా దాని కాళ్ళు ఎంత, మరి ఎవరు నడిపిస్తున్నారు ఇదంతా? అంటే ఆ శరీరాన్ని నడిపించేటటువంటిది, ఈ శరీరాన్ని నడిపించేటటువంటిది, ఎలిఫెంట్ అనే పెద్ద శరీరాన్ని నడిపించేటటువంటిది కూడా ఒకటే చైతన్యము. సరే, మీ ఇంట్లో బెడ్ బల్బ్ అయినా, నా ఇంట్లో 60 క్యాండిల్ బల్బ్ అయినా, మీ ఇంట్లో 150 క్యాండిల్ బల్బ్ అయినా వెలిగించేది ఆ ఎలక్ట్రిసిటీయే. మనం ఎలక్ట్రిసిటీని పట్టుకోవాలి తప్ప, మీ ఇంట్లో 60 క్యాండిల్ ఉంది, వీడు తక్కువడు, మీ ఇంట్లో బెడ్ బల్బ్ ఉంది అసలు వీడు ఇంకా హీనమైన వాడు, మీ ఇంట్లో 150 క్యాండిల్ ఉంది కాబట్టి వాడు గొప్పవాడు. ఆ 150 క్యాండిల్ ఏంటి? సంపదలు. ఆ 150 క్యాండిల్ ఏంటి? అహంకారం. ఆ 150 క్యాండిల్ ఏంటి? బాగా పవర్, నా చేతిలో రాజ్యాధికారం ఉంటాయి. కానీ వీడికి ఇంకా రాలా, దక్కలా, వీడింట్లో బెడ్ బల్బే ఉంది. అందుకని వాడు వీడిని ఎక్కించకూడదు. ఆ కరెంటు ఈ కరెంటు ఒకటే. చూసారా, ప్రారంభ ఫలితాలుగా వస్తూ ఉంటాయి. అంటే ఇవి వచ్చిపోయే, కానీ వచ్చిన తర్వాత స్టాండర్డ్గా ఉండేటటువంటి ఒక ఆత్మే. చూసారా, అటువంటి ఆత్మస్వరూపుడు నువ్వు అని చెప్తూ ఆఖరిగా ఒక మాట చెప్తున్నాడండి. సప్తరజస్తమో కూడా రహితమైనది. మళ్ళీ గుణాలు కూడా అంటావు, ఆత్మకు గుణాలు కూడా అంటావు. ఏ గుణము అంటారు? మంచి చెడు ఆత్మకు సంబంధం లేదు. అదే కరెంటుకి ఏమీ అంటదు. కరెంటు శక్తి ప్రసరింపజేస్తూ ఉంటుంది. నువ్వు ఏది అంటించుకుంటే అది వెలుగుతుంది. నువ్వు ట్యూబ్లైట్ అంటించుకున్నావు, దానికి అది వెలిగింది. ఈవిడ మిక్సీ అంటించుకుంది, అది తిరిగింది. ఆయన ఏసీ అంటించుకున్నాడు, దానికి అది ఏసీ చల్లదనాన్ని ఇచ్చింది. నువ్వు పెట్టుకునేవే తప్ప దానిలో ఉన్నటువంటి శక్తి మాత్రం ఒకటే. చూసారా, అంటే ఆత్మతత్వం అర్థం కావాలంటే ఇన్ని ఉదాహరణలు మనం తన్నుకుంటున్నాం. ఇన్ని ఉదాహరణలు చెప్పుకుంటే కానీ దాని నుంచి మనం మన శరీరం నుంచి ఆత్మని విడిగా చూడలేకపోతాం. ఎందుకంటే అంత బాగా మెర్జ్ అయిపోయాం. నేను అంటే నా శరీరమే తప్ప ఇంకోటి లేదు. నాకు సుఖము అని అంటే నా శరీర సుఖమే సుఖము అనుకుంటున్నానే కానీ, సుఖము లేదా సంతోషము ఇవన్నీ కూడా వచ్చిపోయేటటువంటివే. వస్తే పోనటువంటిది ఆనందము. ఆనందము ఇట్స్ ఎటర్నల్ బ్లిస్, శాశ్వతమైనటువంటిది ఆనందాన్నే ఆనందము అంటారు. అటువంటి శాశ్వత ఆనందం కోసం ప్రయత్నం చేయాలయా, అంతేగాని ఈ వచ్చిపోయేటటువంటి సుఖాలు దీనికి సంబంధించినవి. చల్లగా ఉందనుకోండి ఈ శరీరానికి, అమ్మయ్య హాయిగా ఉందిరా. అదే వేడిగా ఉందనుకోండి, అమ్మో చాలా టెంప్టీగా ఉందండి, వరస్ట్గా ఉందండి అంట. ఇవన్నీ ఆత్మకు సంబంధం లేదు, శరీరానికి సంబంధించి.
ఈ శరీరం పోనీ పర్మనెంట్గా ఉంటుందంటే దీన్ని పూజించుకోవచ్చు. ఇది పర్మనెంట్ కాదు. శాశ్వతత్వమైనటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని పట్టుకోకుండా అశాశ్వతమైనటువంటి ఈ దేహం కోసం నువ్వు చేసేటటువంటి చేష్టలన్నీ కూడా నిన్ను తప్పుదోవ పట్టిస్తున్నవి. చూసారా, ఇవాళ పాపాలు పెరిగిపోవడానికి కారణం కేవలం దేహభ్రాంతే. ఈ దేహభ్రాంతిని ఎప్పుడైతే తగ్గించుకుంటావో, ఆత్మభావం వైపు వెళ్తావో, ఇన్ని పాపాలు చేయవు. ఆత్మభావాన్ని పెంచుకోవడానికి కావాల్సినటువంటి సాధన కోసం ఈ ఉపకరణాన్ని ఉపయోగించుకోవడానికి కావాల్సినటువంటి 4 మెతుకుల కోసం హాయిగా ఉండటానికి కొన్ని మాత్రమే ప్రైమరీ బేసిక్ నీడ్స్ వరకే చూస్తావు తప్ప ఎన్ని రకాలైన అకృత్యాలు చేయవు. ఇంత అకృత్యాలు చేసి ఎక్కడో స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి దానిలోకి వెళ్ళి లాకర్లో పెట్టి ఆ లాకర్ తాళం కూడా మర్చిపోయాడు. అంత భయంకరంగా సంపాదించి అక్కడ పెట్టే పరిస్థితి రాదు. అదంతా దేహభ్రాంతితో కొట్టుకుంటాడు. అలాంటి వాడు ఏ జన్మల్లో ఎలా పుట్టిస్తాడో తెలియదు. వాడు చేసి, ఎందుకంటే దేశం యొక్క సొమ్ముని ఆ రకంగా దోచేసి, చూసారా, వాడు కడుపు తినడం, ఇంకోటి పెట్టడం, ఈ తీసుకెళ్ళి వేరే దేశం వాడు లాకర్లో పెట్టాడు. ఆడు శుభ్రంగా ఎంజాయ్ చేస్తాడు. ఆడికి భూమి లేదు, పుట్టలేదు. స్విట్జర్లాండ్ అనేటటువంటి దేశానికి భూమి లేదు, చుట్టూ నీళ్ళే, వాళ్ళకి వనరులు లేవు. దేని మీద బతుకుతున్నారంటే టూరిజం మీదను. ఇదిగో మనవాళ్ళందరూ దాచిన డబ్బునంతా కూడా ప్రపంచవ్యాప్తంగా విరజమ్మి లేనిపోయిన వ్యాపారాలన్నీ చేసి వాడు డెవలప్ అవుతారు. ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కుబేరులంతా కూడా అక్కడికి వెళ్ళి దాస్తూ ఉంటారు. ఎంత దేహభ్రాంతితో ఉంటే అటువంటి పరిస్థితులు వస్తుంది చూసారా. అందుకని మిడిల్ క్లాస్ జీవితం నెంబర్ 1. నిజం చెప్పాలంటే ఆటుపోటు తెలిసినటువంటి జీవితం నెంబర్ 1. కింద వర్గం తెలుసు, పై వర్గం తెలుసు. మరీ శాంతం కింద ఉంటే మళ్ళీ భరించలేం. ఈ సాధనలకు ఉపయోగకరంగా ఉండదు. ఎవడైతే మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడో, మీరు ఏ పీఠాధిపతి అయినా చూడండి, మీ ఏ ఆధ్యాత్మిక గురువు అయినా చూడండి, పీక్ స్టేజ్కి వెళ్ళిన ప్రతి ఆధ్యాత్మిక గురువు కూడా ఒక మిడిల్ స్టేజ్ నుంచి వెళ్ళాడు. సరే, వాడికి తెలుస్తుంది అన్నీ. నిజంగా మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి మంచి పనే చేశాడు అనిపిస్తున్నారు ఒకసారి. అదే నాకు ఎటువంటి లోటు లేనటువంటి కష్టాలంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో నేను ఉంటే కనుక నాలో మదం అహంకారం పెరిగిపోయి నేను ఎన్ని అకృత్యాలు చేసి ఉండేవాడిని, ఎన్ని పాపాలు చేసి ఉండేవాడిని. అలానే బాగా శాంతం తినడానికి కూడా గతి లేనటువంటి కుటుంబాల్లో పుట్టిస్తే అప్పుడు కూడా నన్ను నేను రక్షించుకోవడానికి నేను ఎన్ని అకృత్యాలు చేయాలి, ఎన్ని దొంగతనాలు చేయాలో, ఎన్ని దొప్పులు చేయాలి. అటు ఇటుగా ఉన్న వయామీడియాగా పుట్టించాడు. నిజంగా చెప్తున్నాను, చాలా మంది అదృష్టం ఉంటుంది. కానీ దీన్ని అర్థం చేసుకోవాలి. ఏ బతుకులేండి, సోడా ఏంటిది, కూల్ డ్రింక్ తక్కువ, సోడాకి ఎక్కువలో ఉన్న బతుకులని నేను చెప్తుంటాను. సోడాను ఎంజాయ్ చేశాను, కూల్ డ్రింక్ని ఎంజాయ్ చేశాను. రెగ్యులర్గా కూల్ డ్రింక్ తాగుతాం అనుకోవాలి మనం. చూసారా, అటువంటి కష్ట నష్టాలు తెలిసినటువంటి వాడికే ఇక్కడ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా క్షేత్రజ్ఞుల యొక్క రెండింటినీ గురించి తెలిసి అట్టి విజ్ఞానం వల్ల కలుగు ఫలితమును ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఇప్పటివరకు మనకి ఏం చెప్పాడంటే, నువ్వు వేరు, నీ శరీరం వేరు, నీ ఆత్మ వేరు అనేటటువంటి డివిజన్ చేశాడు. ఇలా తెలుసుకుంటం వల్ల, ఇలా తెలుసుకుని వర్తించటం వల్ల, ఇలా తెలుసుకుని ప్రవర్తించటం వల్ల వచ్చేటటువంటి లాభాలను చెప్పబోతున్నాడండి. ఇది క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తయే తద్విజ్ఞాయ మద్భాయోపపద్యతే. ఈ ప్రకారంగా క్షేత్రము అట్లే జ్ఞానము జ్ఞేయము కూడా సంక్షేమంగా చెప్పబడినవి. నా భక్తుడు అంటే నా యందు భక్తి కలిగినటువంటి వాడు వీరిని ఎరింగి నా స్వరూపము అంటే మోక్షము భగవదైక్యము పొందుటకు అర్హుడు. ఈ ఒక్క విషయాన్ని తెలుసుకోకుండా, ఈ క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞుడు వేరు అనేటటువంటి విషయాలు తెలుసుకోకుండా నువ్వు ఎంత గొప్ప భక్తిపరుడు అయినా, చూసారా, ఎంత సేవా మార్గంలో ఉన్నా, కర్మ మార్గంలో ఉన్నా, ఎంత గొప్ప జ్ఞానాన్ని పొందినా ఈ ఎరుకు లేకపోతే, నేను వేరు, ఆత్మ వేరు, నేను అంటే నా ఆత్మే, ఇది సర్వుల్లోనూ ఉన్నది అనేటటువంటి ఎరుకు లేకపోతే నీకు మోక్షానికి అనర్హుడువే. మళ్ళీ సైకిల్లో పడి మళ్ళీ తిరగాల్సిందే. అఫ్కోర్స్ నువ్వు భక్తిపరుడివి, మంచి సేవా మార్గంలో ఉన్నావు, కర్మ మార్గంలో ఉన్నావు, కాస్తో కూస్తో జ్ఞానం సంపాదించావు కాబట్టి మంచి ఉత్తమ జన్మ రావచ్చు.
ఉత్తమ జన్మం వచ్చినంత మాత్రాన ఉత్తముడుగా ఉండగలను అని గ్యారంటీ ఏమైనా ఇవ్వగలవా? ఇప్పుడు ఉత్తమ జన్మలు తీసుకున్నటువంటి వాళ్ళు, ఉత్తమ జన్మ అంటే 4 రకాలైన జన్మలు చెప్పాడు స్వామి మనకు ఆల్రెడీ. పండితుల ఇంట అంటే జ్ఞానస్వరూపుడి ఇంట పుట్టిస్తా, చూసారా? లేదు మంచి రాజ్యాధికారం కలిగిన రాజు కుటుంబంలో పుట్టిస్తా. ఇట్లా ఒక 4 రకాలు చెప్పుకొచ్చాడు స్వామి ముందు చాప్టర్లో. వీటిలో ఏటిలో పుట్టినా కూడా ఉత్తమ జన్మగానే పరిగణిస్తాం. కానీ ఉత్తముడుగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఉత్తముడుగా ఉంటే నిజంగా ఉత్తమ ఇంట్లోనే పుట్టి ఉత్తముడుగా ఉంటాడు అని గ్యారంటీ అనుకోవటానికి మరి బ్రహ్మాండం వంటి ఆరోగ్యవంతమైనటువంటి కుటుంబంలో పోలియో వాడిని ఎందుకు పుట్టిస్తున్నాడు? పండిత పుత్ర పరమశుంఠ ఎందుకు అవుతున్నాడా లేదా? పండిత పుత్ర పరమశుంఠ అనేది ఒకటి ఉంది కదా, మంచి ఉపాధ్యాయుడు, మంచి బ్రహ్మాండంగా 10 మందికి పాఠాలు చెప్పాడు. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ట్రైనింగ్ ఇచ్చినటువంటి కుటుంబంలో వికారనాయుడు పడుతుంటారు. పొద్దున్నే లేచి తెల్లవారుజాము 3:45 బ్రహ్మముహూర్తంలో లేచి ఓం గణానాంత్వా అంట భగవత్ సంకీర్తన చేసుకుంటూ నిత్యం పూజలు చేసేటటువంటి పండితుడి ఇంట్లో పరమ సొంటలు పుడతారు, వేశ్యాలోలుడు పుడతారు. చూసారా? అన్నీ ఉన్నాయి కదా నాకేంటని చెప్పి విర్రవీగుతారు. కాబట్టి మనం ఆ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే మనకు వచ్చిందో మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరమే లేదు. అటువంటి స్థితికి మనం తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇక్కడ ఇతి క్షేత్రం తదా జ్ఞానం, ఇక్కడ ఏమంటాడంటే ఈ ప్రకారంగా ఈ క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞం ఏంటి అని తెలుసుకున్న వాడికి మాత్రమే ఈ నెరిగినటువంటి నా స్వరూపమైనటువంటి మోక్షము లేదా భావదైక్యము పొందుతా. అంటే నా అంతట వాడిగా నువ్వు అవ్వాలి అని అంటే ఇక్కడ మన టార్గెట్ సామాన్యమైనటువంటి టార్గెట్ పెట్టుకోవాలి. మన టార్గెట్ నేనే గాడ్ అయిపోవాలంటే, నేనే దేవుణ్ణి అయిపోవాలి. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాము అని అంటే ఆత్మస్వరూపమే భగవత్ స్వరూపం. ఆ జ్ఞానం వచ్చిందంటేనే ఆటోమేటిక్గా మనం ఈ భావన పోతుంది, ఈ దేహభ్రాంతి పోతుంది, ఆత్మభావంలోకి వెళ్ళిపోతాం. ఆటోమేటిక్గా మనకు అన్ని విషయాలు తెలుస్తాయి, భగవంతుడు అయిపోతాం. 3 లక్షణాలు కూడా మనకు వచ్చేస్తాయి. సృష్టి స్థితి లయకారకులు అయిపోతాయి. సాయిరాం రండి సార్. అట్లా 3 లక్షణాలు కలిగినటువంటి వాడినే మనం దేవుడు అన్నాం. అందుకని మనం చెప్పుకొచ్చాక ఇంగ్లీష్లో కూడా జీఓడి గాడ్ అంటే ఏంటో కూడా చాలాసార్లు చెప్పుకొచ్చాం కదా. ఉత్పత్తి కారకుడు అవ్వాలి, దాన్ని పోషించగలగాలి, అవసరమైనప్పుడు దాన్ని నాశనం చేయగలగాలి. ఈ 3 లక్షణాలు ఎవరిలో ఉంటే వాళ్ళే. చూసారా? ఆ స్థితికి, ఆ టార్గెట్కి మనం వెళ్ళవలసినటువంటి అవసరం. అంటే ఇక్కడ మానవుడే మాధవుడే ఎదగవలసినటువంటి పరిస్థితి. అలా ఎదిగిన వీళ్ళంతా భగవాన్ సత్యసాయిబాబా ఉదాహరణకు తీసుకుంటే 8వ క్లాసు డ్రాప్ అవుట్. రమణ మహర్షి తీసుకుంటే ఆయన ఏం చదివాడో కూడా పెద్దగా ఎవరికి తెలియదు, ఆయన చిన్నప్పుడే వచ్చేసాడు. చూడండి, షిరిడి సాయిబాబా, వివేకానందుడు, ఇట్లాంటి మహానుభావులంతా ఎంత ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర ఎంత సర్వశక్తులు ఉన్నాయి. అంటే ఏది తెలుసుకుంటే మరొకటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు, అదే ఆత్మ. ఆ ఒక్కటి తెలుసుకోగలిగితే మిగతా అన్ని కర్తలామకం ఇది అంటారు కదా, మన చేతుల్లో లాగానే ఉంటుందంటారా. అట్లాగా అటువంటి స్థితికి నువ్వు చేరాలి. భగవంతుడు ఎంత టార్గెట్ పెట్టాడో చూడండి. అది ఆయన స్వయంగా చెప్పబట్టి మనకు అర్థమవుతుంది. లేకపోతే మనంతగా మనం కూడా ఈ టార్గెట్ పెట్టుకుంటాం. అసలు ఇప్పుడు మామూలుగానే మోక్షం గడుపుతే ఏం అవసరం లేదండి బాబు, శుభ్రంగా కానా పీనా సోనా హ్యాపీగా జరిగితే చాలు అని అనుకుంటున్నావా లేదా? హ్యాపీగానే జరుగుద్ది, మంచివాడిగానే ఉంటావు, మంచి కార్యక్రమాలు చేస్తావు, అంతా మంచిగానే ఉంటుంది. పుణ్యాన్ని బాగా సంపాదించుకుంటావు. పుణ్యం వల్ల మంచి జన్మ వస్తుంది. ఎందుకు? పుణ్యాన్ని అనుభవించాలి కదా. పుణ్యాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకునే కాడికి మళ్ళీ ఆ జన్మలో ఏమన్నా నువ్వు ఇంకా మంచిగా ఉన్నవాడికి ఇంకా మంచి పుణ్యం వస్తుంది. అంటే ఇంకో మెట్టెక్కి దేవతా లోకాలకు వెళ్తావేమో. ఇట్లా ఎంతకాలం ప్రయాణం చేస్తా, ఇంకా బాగా కృషి చేస్తుంటే అక్కడ దాకా వెళ్తావేమో, ఇంకో వైకుంఠం దాకా వెళ్తావేమో. అసలు పుట్టుట గిట్టుట అనేటటువంటి సెక్షన్ లేక నేనే నువ్వు అయిపోవాలి.
నేనే దేవుడైపోవాలి. మనం అనుకున్నాక మా ఇంట్లో నీళ్ళు చిలకలపూడి పాండురంగ స్వామి దగ్గరికి వెళ్ళి ఒక దండం పెట్టుకుని తీసుకెళ్ళి సముద్రంలోకి వస్తే నా నీళ్లు సముద్రం అయిపోయింది, దాని నుంచి వేరు చేయలేం కదా. అట్లాగే ఈ జీవాత్మ పరమాత్మలో మెర్జ్ అయిపోవాలంటే కావలసినటువంటి జ్ఞానము. ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి కావాల్సినటువంటి మార్గాలే కర్మ మార్గము, ఇదిగో భక్తి మార్గము. మనం ఎక్కడ మిగిలిపోతున్నాం? బాగా చేస్తే సేవలు చేస్తున్నాం, అక్కడ మిగిలిపోతాం. లేదా భక్తిపూర్వకంగా ఉంటున్నాం, అక్కడ మిగిలిపోతాం. కానీ ఆత్మజ్ఞానాన్ని పొందటం లేదు. అది ఆయన ఇంతకాలం చెప్పేది. ఈ చాప్టర్లో ఆయన మొత్తుకునేది ఏంటంటే, మీరు ఎవరు కూడా ఆత్మజ్ఞానం వైపు వెళ్ళటం లేదు. మీ టార్గెట్ ఏమో అంత పెద్ద టార్గెట్, మీరు పెట్టుకున్న టార్గెట్, పెట్టుకోవలసినటువంటి టార్గెట్, అంత పెద్ద టార్గెట్కి ఇవన్నీ సోపానాలు. భక్తి, కర్మ, సేవ, మంచి, ఇట్లాంటి పుణ్యం, ఇలాంటివన్నీ అనుష్ఠానం, పొద్దున్నే లేకటం, కాస్త పూజ పురస్కారం, చూసారా, ఇవన్నీ స్టెప్స్. అసలు చేరుకోవాల్సింది అది అంటే మరలా జన్మించకుండా ఉండటం. అందుకని భగవాన్ సాయిబాబా అని అడుగుతాడు. అదే చాలాసార్లు చెప్పాను మీకు. రా ఏంటో బాగా సీరియస్గా చదువుకున్నారండి మీరంతా అని అడిగాడు స్వామి. వరండాలోకి వచ్చి ఈ పిల్లలంతా చాలా జాగ్రత్తగా చదువుకున్నారు. చదువుకుంటే ఎల్లుండి ఎగ్జామ్స్ స్వామి, ఎగ్జామ్స్ ఎందుకు రాస్తారా అంటే, వాడేమో నేను ఇది పాస్ అయితే ఇంకో కోర్సులు జాయిన్ అవుతానండి, అది పాస్ అయితే ఇంకోటి చేరుతానండి, అది అయిపోయినాక ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇట్లా చెప్తుంటాడు. ఇంకోడేమో ఇంకో రకంగా చెప్తాడు. పరీక్ష రాయటం ఎందుకో తెలుసా? మరలా పరీక్ష రాయకుండా ఉండటానికి అన్నాడు స్వామి. అంతే కదా, తప్పకుండా ఉండాలి. తర్వాత ఏమవుతాం అనేది పరిస్థితి తర్వాత. నేను పరీక్ష ఎందుకు రాస్తాను అంటే, నేను తప్పుకోకుండా పాస్ అవ్వాలి, మరలా రాయకుండా ఉండాలి. మార్చి క్లాస్ తప్పి మళ్ళీ సెప్టెంబర్లో కూర్చొని మళ్ళీ సెప్టెంబర్లో తప్పి మళ్ళీ మార్చి సెప్టెంబర్ బ్యాచ్ తయారవుతారేమో. అంటే మార్చి సెప్టెంబర్ బ్యాచ్ అంటే ఏంటి? పోవటం మళ్ళీ రావటం, పోవటం మళ్ళీ రావటం, మళ్ళీ పుట్టడం, గిట్టడం, మళ్ళీ ఏదో కుక్కో నల్లో పిల్ల అయ్యడం, మళ్ళీ ఆడి తన్నేడని ఏడవటం. అంతే కదా, మన జీవితాలంతా ఏడిపే కదా. పుట్టిన దగ్గర నుంచి ఎన్ని ఏడుపులు ఏడుస్తున్నాం, రోజువారీ కార్యక్రమంలో ఎన్ని ఏడుపులు వేస్తున్నాం. అంటే కన్నీళ్ళు గారితేనే ఏడుపు కాదు, కన్నీళ్ళు రాకోకుండా వచ్చే ఏడుపు మామూలైనటువంటి ఏడుపు కాదు. కన్నీళ్ళు వస్తే వెంటనే లేదు, డైల్యూట్ అయిపోయి కాస్త బాధ అన్నది కుమిలిపోయే ఏడుపులు ఏడుస్తున్నాం. ఏంటి సమాజం అని చెప్పి గమనిస్తే, ఒక ప్రయాణంలో వెళ్ళిన ఒక పద్ధతిగా ఉండేవాడు మనలాంటి వాడు ఎక్కడికైనా వెళ్తే ఆ క్రమశిక్షణ ఇవన్నీ చూడలేక ఏంటి ఇంత అగ్లీగా ఉన్నారేంటి? ద్వారక లాంటి పవిత్రమైనటువంటి ప్లేస్లోకి స్లీవ్లెస్లు వేసుకుని, టైట్ ఫిట్టింగ్లు వేసుకుని వచ్చేటటువంటి ఆ జనాలను చూసి చూడండి, ఒక భక్తిభావం లేకుండా వచ్చినటువంటి వాళ్ళని చూసి ఎంత ఇరిటేట్ అవుతుంది. అది కూడా బాధే. ఎంత బాధగా అనిపిస్తుంది తెలుసా, ఎంత డిస్టర్బ్ అయిపోతామని తెలుసా. ఒక సాధనలో ఉన్నవాడికి అటువంటి దృశ్యాలు కానీ అటువంటి మాటలు కానీ వినపడితే ఎంత డిస్టర్బ్ అయిపోతాడు. అది ఒక ఏడుపే. ఆ ఏడుపుందండి మంచి రకంగా ఏడుతాం, కొంతమంది చెడ్డ రకంగా ఏడుతాడు, రకరకాల ఏడుపు. ఇటువంటి దుఃఖాలు లేనటువంటి ఎటర్నల్ బ్లిస్, శాశ్వతమైనటువంటి ఆనందం కోసం పట్టుకోవాల్సింది ఆత్మ మార్గాన్ని అని చెప్తూ, ఇది క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తయే తద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే మద్భావాయోపపద్యతే. ఇట్లా భగవత్ సాయుధ్యం అంటే మోక్షము ఎవడు పొందగలుగుతున్నాడు అంటే, జ్ఞానస్వరూపుడు మాత్రమే పొందగలుగుతున్నాడు. చూసారా, రిక్షాకి 3 చక్రాలు, ఆటో రిక్షాకి 3 చక్రాలు అవసరమా కాదు? 3 చక్రాల్లో 1 చక్రం తీసేసినా కానీ కుంటి నడక నడుస్తుంది. 3 చక్రాలు అవసరం. ఆ 3 చక్రాలే కర్మ మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గము. మనం ఎక్కడ మిగిలిపోతున్నాము? కర్మ మార్గం తప్పనిసరిగా చేయాలి, అది చేయకోకుండా ఏది జరగదు. అందుకని కర్మ మార్గం మంచి చెడో తెలుసుకుని మంచి పనులు చేస్తూ చేస్తాం. కాస్త భగవంతుడి మీద భక్తి లేకపోతే అన్నారని చెప్పి, లేదా కోరికలు భక్తి కోసమైనా సరే భక్తి మార్గంలో ఉంటాం. కాస్త అప్పుడప్పుడన్నా ఆయన డోర్ తీసి కాస్త ఆయన మందిరాన్ని కొలిపి ఆయనకు కావాల్సిన ఏంటో ఇచ్చేసేసి, మనకు కావాల్సిన ఏంటో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్గా, అవుట్ గోయింగ్ 2-3 వేస్తాం, పూలు 1-2 ప్రసాదాలు పెడతాం,
అది అవుట్ గోయింగ్ అయిపోయింది. ఇన్కమింగ్ చాలా కావాలి మనకి. అబ్బాయి పెళ్ళి ఎన్నుంటాయి కోరికలు. నువ్వు ఏదో రకంగా పోనీ, ఆయన మనకు హామీ ఇచ్చేసాడు మహానుభావుడు ముందుగానే. నువ్వు ఏ రకంగా అయినా రా, 4 రకాలైన భక్తులు చెప్పేశాడుగా. నేను ఎవరిని ఏ రకంగా నేను చేర తీసుకోవాలో నాకు తెలుసు. నువ్వు ఏ రకంగా నీ స్టాండర్డ్ బట్టి నువ్వు ఏ రకంగా కొలుచుకుంటావు కొలుచుకుంటాం మాత్రం భగవంతుడిని కొలుచుకుంటాం మాత్రం ఆగమా. ఎందుకు ఆగుతాం? కోరికలు ఇస్తూ ఉంటే నెరవేరుస్తూ ఉంటే కోరుకుంటానికి వెళ్తా ఉంటాం కదా. కానీ ఏదో ఒక రోజు రియాలిటీలోకి రావాలి. నాకు ఈ కోరికలు వద్దు స్వామి, ఇక నాకు ఇది వద్దు, నాకు కాస్త జ్ఞానాన్ని ప్రసాదించాలి. తినటానికి ఉండటానికి అన్ని రకాలుగా అన్ని ఏర్పాట్లు చేసావు, చక్కగా హాయిగా సర్వీస్ చేసుకున్నా, జీవితంలో పిల్లలు పెంచుకున్నా, అందరినీ సెటిల్ చేశా, 70,000 శాలరీ వస్తూ ఉంది, ఇంకా పెన్షన్ వస్తూ ఉంది, హాయిగా బతుకుతున్నాను, ఏదో రుణం పొలం తీసుకుని హాయిగా బతుకుతున్న పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. నాకు ఇంకా కోరికలు ఏంటి? నాకు ఇప్పుడు ఈ క్షణం నాకు కావాల్సింది ఏంటి? జ్ఞానం కావాలి. జ్ఞాన భిక్ష కోరుకోవాలి. భగవంతుడి దగ్గర కోరుకోవాల్సింది జ్ఞాన భిక్ష. జ్ఞానం ఇట్ మీన్స్ ఆత్మజ్ఞానమే, రెండో జ్ఞానం లేదు. లౌకిక జ్ఞానం కాదు మనం అడిగేది. అటువంటి స్థితికి వెళ్ళాలి అని చెప్తూ ఇక్కడ అంటున్నాడు, జ్ఞాన జ్ఞేయములను ఎవరు తెలుసుకోగలుగును అంటే దానికి భగవద్భక్తి భక్తి కలిగినటువంటి వాడు మాత్రమే అర్హుడు. ఈ ఉద్యోగానికి ఎవరు అర్హుడు అంటే బీటెక్ చదివినోడు అర్హుడు. ఈ ఉద్యోగానికి ఎవరు అర్హుడు? పాలిటెక్నికల్ చదివినోడు అర్హుడు. ఇట్లా ఒక అర్హత ఉంటుంది. అట్లాగే మోక్షాన్ని పొందాలంటే ఎవరు ఏంటి అర్హత అంటే భక్తి అనేటువంటి అర్హత. నా దగ్గర క్వాలిఫికేషన్ ఉంది. నేను గ్రాడ్యుయేట్ని, నేను పీజీ గ్రాడ్యుయేట్ని, నా దగ్గర క్వాలిఫికేషన్ ఉంది. క్వాలిఫికేషన్ ఉన్నంత మాత్రాన చాలదు. జ్ఞానం అనేటటువంటి టెస్ట్ రాయాల్సింది. చదువు వేరు, ఉద్యోగానికి మళ్ళీ వేరే టెస్ట్ ఉందా లేదా? చదువుతున్నావు, చదివినాడికి వాళ్ళు ఉద్యోగం ఇస్తారా? మరి దాన్ని ఫిల్టర్ చేయాలని టెస్ట్ పెట్టాలిగా. అట్లాగే నీకు మోక్షం కావాలి. నువ్వు భక్తుడే, నేను భక్తుడే, నువ్వు భక్తుడే, ఆ గుళ్ళో ఉండే పూజారి భక్తుడే, ఇంకెంతకంటే పెద్ద పెద్ద మహానుభావులు భక్తులే. కానీ ఎవరి అర్హత ఏమిటి అనేటటువంటిది పారామీటర్ ఏదైనా ఉంది అంటే జ్ఞానం ద్వారా మాత్రమే కొలుస్తాడు. ఫైనల్గా వచ్చేటప్పటికి శ్రీకృష్ణ భగవాన్ చెప్పేటటువంటి ఆత్మజ్ఞానం చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఫైనల్గా ఆత్మజ్ఞానమే పారామీటర్. దేనికి? పుట్టుట గిట్టుట అనే మరణ చక్రాన్ని నుంచి తప్పించుకొని మోక్షం అనేటటువంటి ఆ వైకుంఠం లేదా కైలాసం అనండి, లేదా ఇంకోటి అనండి, లేదా ఇంగ్లీష్లో లిబరేషన్ అనండి, మరలా పుట్టుట గిట్టుట అనేటటువంటి చక్రాన్ని నుంచి తప్పించుకోవాలంటే పారామీటర్ ఏంటంటే ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం పొందాలంటే నువ్వు భక్తుడు అయి ఉండాలి. నువ్వు భక్తుడు అయి ఉండాలంటే నీలో అహంకారాలను తగ్గించుకోవాలి. అహంకారాలు తగ్గించుకోవాలంటే నువ్వు సేవా మార్గం అంటే కర్మ మార్గంలో దిగాలి. చూసారా, కర్మ మార్గం బేసిక్ అయింది ఇక్కడ. అందుకని భగవాన్ సత్యసాయిబాబా అంటాడు, సేవ ద్వారానే నీకు భక్తిభావం పెరుగుతుంది, జ్ఞానానికి బాటలు వేయగలుగుతావు అని చెప్తాడు. అందుకనే కర్మ బాట కాలి బాట అన్నాడు, బండి బాట భక్తి బాట అన్నాడు. ఇంకొంచెం పెరిగిన తర్వాత ఆకాశపు బాటే జ్ఞానపు బాట అన్నాడు. అంటే ఆకాశపు బాట అయినటువంటి జ్ఞానపు బాట నువ్వు ఎక్కాలి. ఆ జ్ఞానపు బాట వైపు వెళ్ళాలి అంటే నువ్వు కర్మ బాట చేయవలసింది. అందుకని కర్మ భక్తి జ్ఞానం అన్నీ కూడా ఈ 3 మిళితమై ఉంటాయి. ఈ ఎరుకునే భగవద్గీతలో ఎంత టైం తీసుకుని మనం ఇన్నిసార్లు మాట్లాడుకుంటున్నటువంటి ఈ ఎరుకు కోసం. ఈ ఎరుకు లేకపోతే ఏం తెలుసా, నేను సేవలు బాగా చేస్తానే, వెళ్ళిన చోటల్లా అన్నదానం అంటే వడ్డిస్తున్నాను, లేదా ఎత్తేయాల్సింది ఎత్తేస్తున్నాను, నా పని నేను సేవలు బాగా చేస్తానే, కేవలం సేవల వల్ల నీకు మోక్షం రాదు. లేదండి నేను పొద్దున్నే స్తోత్రాలు చదువుతున్నాను, పొద్దున్నే 3:30కే కూర్చొని స్వామికి పూజ చేస్తాను రెగ్యులర్గా, నువ్వు కేవలం పూజ చేయటం వల్ల నీకు మోక్షం రాదు. పూజ చేయటం వల్ల మాత్రమే మోక్షం వస్తుందని ఈ టెక్స్ట్ బుక్ మొత్తం ఎక్కడ వేసుకండి. అసలు ఏ పూజ గురించి చెప్పనటువంటి టెక్స్ట్ బుక్ నిజం చెప్పాలంటే, దీన్ని వాస్తవంగా చెప్పాలంటే ఇవి ఫలానా పూజ చేయండి అని చెప్పి భగవద్గీతలో ఎక్కడా లేదు. ఉందా? ఈ పూలతో చేయండి, ఈ ప్రతిమను పూజించండి అని ఎక్కడన్నా అన్నాడా? ఎందుకంటే నిరాకార నిర్గుణ తత్వాన్ని, ఆ ఆత్మనే భగవంతుడిగా భావించి, ఆ చైతన్యాన్ని భగవంతుడిగా భావించి ముందుకు వెళ్ళవచ్చు. అంటే ఈ విశ్వమంతా ఆవరించి ఉన్నటువంటి ఆ చైతన్యమే నువ్వే ఈ విశ్వము. ఈ విశ్వానికి విశ్వేశ్వరుడికి తేడా లేదు. ఇది గమనించిన రోజునే భగవంతుడు వేరు, ఈ సృష్టి వేరు అనేటటువంటి భావన పోయి
చూసారా, ఆ విశ్వేశ్వరుడే ఈ విశ్వము అన్న రోజున మాత్రమే ఈ విశ్వాన్ని ప్రేమించగలుగుతావు, ఈ విశ్వానికి సేవ చేయగలుగుతావు, ఈ విశ్వంలోనే హాయిగా బ్రతకగలుగుతావు. ఎంత తేడాతో బతుకుతున్నావో ఇప్పుడు చెప్పండి. మన ఇంటి పక్కన వాడికి నాకు నీకే పడతలేదే, నా అన్నదమ్ముడికి నాకు నీకే పడతలేదే, నా అక్కజెళ్ళుడికి నాకు నీకు పడతలేదే, ఇంకా నీకు విశ్వభావం ఎట్లా వస్తుంది? నీకు మోక్షం ఎలా వస్తుంది? మోక్ష మార్గంలోకి వెళ్ళేవాడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మోక్ష మార్గమే కాదు, మరు జన్మలో మంచి జన్మ రావాలన్నా కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏదైనా సరిదిద్దుకుని వక్ర మార్గంలో నుంచి సక్రమమైనటువంటి మార్గంలోకి వెళ్ళేటటువంటి జన్మ ఏదైనా ఉందంటే 84 లక్షల జీవరాశుల్లో ఏకైక మానవ జన్మ తప్ప రెండో అవకాశమే లేదు. మరి ఇంత ఉత్కృష్టమైనటువంటి, ఇంత శ్రేష్టమైనటువంటి మానవ జన్మలో మనం ఎటువంటి కల్మషాలతో బతుకుతున్నామో ఆలోచించాలి. ఎంత గొప్పగా కేకలేస్తున్నాడు ఈ చాప్టర్లో. ఇంకా నేను లోతుకి వెళ్ళలేదు కానీ చాలా స్కిప్ చేస్తున్నాను, కానీ చాలా గొప్పగా ఈ మహానుభావుడు చేసినటువంటి ఎనాలిసిస్ అద్భుతమైనటువంటి ఎనాలిసిస్. అంటే ఇక్కడ ఒక రకమైనటువంటి సాత్వికమైనటువంటి భయాన్ని మనలో కలగజేస్తున్నాడు. అమ్మో నాయనో ఏమైపోతాం, ఇక్కడితో ప్రయాణం అయిపోయిందంటే లేదు. ది జర్నీ స్టార్ట్స్ విత్ డెత్ అనేది బుక్. ఆ బుక్ చదివితే భయంకరంగా ఉంటుంది. అసలు జర్నీ ఎప్పుడంట మనం పోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. మనం ఏమనుకుంటున్నాం, అయిపోయిందిగా, ఇంకేముంది, ఇంకో 10 ఏళ్ళు 5 ఏళ్ళు అనుకుంటున్నాం. నో, ఈ బండి దిగుతావు, ఇంకో బండి ఎక్కుతావు, నా సామిరంగా మళ్ళీ మొదలై. చూసారా, అట్లాగా ఈ విభాగాన్ని చదువుతుంటే అటువంటి భావన రావాలండి. ఇంకొక మాట అంటాడు, భగవద్భక్తి గలవాడు మాత్రమే దీనికి ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి అర్హుడవుతాడు. కాబట్టి భక్తిని మాత్రం మనం వదలకూడదు, సేవను వదలకూడదు, భక్తిని వదలకూడదు. తద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ముందుకు వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడే ఆగిపోవాలి అంటూ ఇంతవరకు జ్ఞానజ్ఞేయాల గురించి తెలిసినటువంటి ఇక ప్రకృతి పురుషుని వర్ణిస్తూ ఉన్నాడమ్మా. ఎంత గొప్పగా వర్ణిస్తాడంటే 6:30 అయిపోయింది వాస్తవానికి టైము. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఇక్కడ ప్రకృతి ఏంటి, పురుషుడు ఏంటి, అసలు మనం అమ్మ ఏంటి, అయ్య ఏంటి, 2 రకాలుగా పూజలు చేస్తూ ఉన్నాం కదా. అమ్మవారికి కోపం వస్తుందేమో అయ్యగారిని, అయ్యగారికి కోపం వస్తుందేమో అమ్మగారిని. దసరా అవగానే ఇది వస్తుంది, ఇదే అది వస్తుంది. స్త్రీలింగం పురుషలింగాన్ని రెండింటిని సైమల్టేనియస్గా నడిపించుకొస్తున్నాం. ఎంత ట్యాక్టికల్గా నడిపించుకొస్తున్నాము. ఈ భక్తులు పెట్టుకున్నటువంటి ఈ మార్గాలన్నీ ఎంత ట్యాక్టిఫుల్నెస్ ఉన్నాయో, ఎవరికి హర్ట్ కలగకుండా. అదేంటి దేవుడు అంటే పురుషుడేనా, స్త్రీలు కాదా అని అంటారేమో అని చెప్పి అమ్మ కాదు వీరే అంటారేమో వీళ్ళు. ఇట్లా చాలా జాగ్రత్తగా రకరకాలుగా డివిజన్ చేసుకుని రకరకాల రూపనామాలతో మన సౌలభ్యం కోసం మన పెద్దలు ఏర్పరిచినటువంటి గొప్ప మార్గాలు ఇవన్నీ. కానీ అద్వైత స్థితికి వెళ్ళినటువంటి వాడికి ఇవన్నీ ఏముండదు. నిరాకారమైనటువంటి, నిత్యమైనటువంటి, నిర్గుణ రూపమైనటువంటి ఆ పరమాత్మనే మనం పూజించాలంటే ఇవన్నీ అవసరమైనవి. ఎన్నో అవసరాలు, ఎన్నో ఇంగ్రీడియంట్స్ చేస్తే కానీ ఒక కూరకి రుచి వస్తుంది కదా. చూసారా, ఒక గులాబ్ జామున్ ఆ రుచి, ఆ కమ్మదనం వచ్చిందంటే ఎన్నో ఇంగ్రీడియంట్స్ దానిలో చేర్చాం. అట్లాగే ఆ మోక్ష సాధన కోసం పొందేంత వరకు ఇవన్నీ అవసరమే. భక్తి, కర్మ, సేవ, మంచి చెడు, ఈ అనుష్ఠానాలు ఇవన్నీ అవసరమే. ఒక స్థితికి వెళ్ళిపోయినాక వీటితో ఏమి పని ఉండదు. చూసారా, అందుకని కొంతమంది అవధూతల స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళకి అసలు ఇవేమి ఉండవు. వాళ్ళకి ఉచ్చరించాలని తెలియదు, చిన్నపిల్లలాగా అయిపోతారు. పొద్దున్నే లేచి మళ్ళా పొద్దున్నే పడుకోవడం, గబో స్నానాలు చేయడం, ఈ అనుష్ఠానం, ఈ సెక్షన్ అంతా ఉండదు. కానీ సర్వజ్ఞాని, మొత్తం తెలిసినవాడు అయి ఉంటాడు. చూసారా, అటువంటి స్థితికి వెళ్ళగలగాలి అంటే ఎంత కృషి చేయవలసింది. కనీసం కొంతలో కొంతన్నా ఓహో ఇంత ఉందా వ్యవహారం అనేటటువంటి తెలుసుకోవడానికైనా ఈ టెక్స్ట్ బుక్ వదలకోకుండా మరలా మనం దీన్ని పునశ్చరణ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆఖరిగా మరి ఏదన్నా ఒక పాటతో ముగించుకునే సాంప్రదాయంలో బాధగా పాడతారా?